మెదక్ జిల్లా రామాయంపేటలో 250 డబుల్ బెడ్రూమ్ ఇండ్లను మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. డబుల్ బెడ్రూమ్ ఇండ్లు పొందిన లబ్ధిదారులకు మంత్రి హరీష్ రావు పట్టాలు పంపిణీ చేశారు. బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి మంత్రి హరీష్ రావు నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పద్మ, ఎమ్మెల్సీ ఎగ్గే మల్లేశం, జిల్లా కలెక్టర్ రాజర్షి షా పాల్గొన్నారు. ఇదేమన్నా దరఖాస్తు పెట్టిందా, మీరు ఎవరైనా అడిగిందా? కేసీఆర్ గారి ఆలోచించి పేదలకు ఏది అవసరం ఉంటే అది ఇచ్చే కార్యక్రమం చేస్తా ఉన్నాం. ఇలా ఒకటొకటి చేసుకుంటూ వస్తున్నాం. ఇక కాంగ్రెస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు మస్తు మాట్లాడుతున్నారు. మరి నిన్నటిదాకా మీరే ఉన్నారు కదా, చెయ్యంగా ఎవరైనా వద్దన్నారా? కాంగ్రెస్ పార్టీ 10 ఏళ్ళు ఉండే, 10 ఏళ్లలో నువ్వు కళ్యాణ లక్ష్మి ఎందుకు ఇవ్వకపోతుంది, 2000 పింఛన్ ఎందుకు ఇవ్వకపోతుంది, ఇంటింటికి నల్లబెట్టి మంచినీళ్ళు ఎందుకో ఇవ్వకపోతుంది, కేసీఆర్ కిట్ ఎందుకో ఇవ్వకపోతుంది, నువ్వు ఎందుకో రోడ్లు వేయకపోతుంది. నీతో చేతగాని పని ఇలా బీఆర్ఎస్ ప్రభుత్వం మా పద్మమ్మ చేసి పెట్టింది. మంచి చెడులో తెలుస్తలేదా? బీజేపీ వాళ్ళు కూడా దుమ్ముగా మాట్లాడతారు. 400 ఉన్న సిలిండర్ ను కొండెక్కిచ్చిరా లేదా 1200కు? ఇంకా ఏ ముఖం పెట్టుకుని బీజేపీ వాళ్ళు తిరుగుతున్నారో నాకైతే అర్థం కాదు. 1200 సిలిండర్ ధర పెంచిన బీజేపీని ఇంకెవరన్నా ఓటేస్తారా? ఎంత అయింది సిలిండర్? ఇప్పుడు 1200 చేసింది. పెట్రోల్ పెరిగింది, డీజిల్ పెరిగింది, నిత్యావసర వస్తువుల ధరలు పెరిగినాయి. పేదవాడు బతికే పరిస్థితి లేకుండా చేస్తా ఉంది. కేసీఆర్ ఏమో సంపద పెంచిండు, పేదలకు పంచిండు. బీజేపీ ఏమో, కేంద్రంలో ఉన్న ప్రభుత్వం ఏమో పేదలను దోచింది, పెద్ద పెద్ద గద్దలకు పంచిపెడతా ఉంది. అదానీలకు, అంబానీలకు, బడా బడా కార్పొరేట్ కంపెనీలకేమో డబ్బులు మాఫీ చేస్తుంది. మీరిచ్చిన ఆ బలంతోనే, మీరిచ్చిన ఆ ధైర్యంతో, మీరిచ్చిన ఆశీస్సులతోనే నేను పనిచేసుకుంటూ పోతా ఉన్నాం. తప్పకుండా భవిష్యత్తులో కూడా ఈ నియోజకవర్గ ప్రజల రుణాన్ని తీర్చుకోవడానికి నా శాయశక్తుల కృషి చేస్తూనే ఉంటా. 22 ఏళ్ల రాజకీయ జీవితంలో మీ అందరితో ఒక కుటుంబంలాగా కలిసిమెలిసి బతుకుతూ ముందుకెళ్తా ఉన్నాను. భవిష్యత్తులో కూడా వస్తుంటాయి, పోతుంటాయి, పదులు ఉంటుంటాయి, పోతుంటాయి, కానీ మీరందరు నా బలగం రామాయణపేట అంటేనే పద్మక్క, మెదక్ అంటేనే పద్మక్క అనే ఒక మంచి ఆశీస్సులతో, మీ అందరి బలంతో, మీ అందరి ఆశీస్సులతో, ధైర్యంతో ముందుకెళ్తా ఉన్నాను. మీరే నా కుటుంబం, మీరే నా ధైర్యం, మీరే నా బలం, మీరే నా బలగం. కాబట్టి మీ అందరి ఆశీస్సులతో